గతం మర్చిపోయి కొత్త జీవితం గడపాలనుకున్నా. అందుకు నా మనసు ఒప్పుకోవడం లేదు. మొత్తానికి నా మైండ్ సెట్ అయింది, నీ లైఫ్ సెట్ అయింది. ఈ రోజు నుంచి ఫ్రెండ్స్ గా మన కొత్త జీవితం స్టార్ట్ అవుతోంది. నా బిడ్డ మీద నీకున్న ప్రేమను చూశాక నాకన్నా గొప్పగా చూసుకునే భర్త దొరికాడని అర్థమైంది బాబు. నీ భార్యని ఎలా చూసుకోవాలో నీకన్నా మాకెక్కువ తెలియదని అర్థమైంది బాబు. నీ ఇష్టం. బాబు, నా కూతురికి మంచి భర్త దొరికాడు అనుకున్నాను. కాదు, దేవుడు దొరికాడు. మనోడా, వయసులో పెద్దదాన్నే గాని నీ మనసు ముందు చాలా చిన్నదాన్నయ్యా. రామాయణం చదువుతుంటే రాముడు ఎలా ఉంటాడో చూడాలనిపించేది. ఆ కోరిక తీరిందయ్యా. ఖచ్చితంగా నీలాగే ఉండుంటాడు. ఏంటి బామ్మ, ఏకంగా నన్ను దేవుణ్ణే చేసేసావు? అమ్మన్న దాంట్లో తప్పులేదు బాబు. ఊరుకోండి మామయ్య, మీరు కూడాను. సరే బాబు, మీ కాపురం ఎలా ఉందో అనుకుంటూ వచ్చాం. ఇంత బాగుందని అర్థమైంది. ఇక మేం బయలుదేరతాం బాబు. అదేంటి మామయ్య, 4 రోజులు ఉండేళ్ళొచ్చు కదా? ఉంటే ఎలా? పొలం పనులు, ఊరి పనులు చూసుకోవాలి కదా. సావిత్రి, నువ్వైనా చెప్పొచ్చు కదా. తనకు మాత్రం తెలీదా మా పనుల గురించి? వీలు చూసుకుని మళ్ళీ వస్తాం. సరే మామయ్య, మీ ఇష్టం. జానకి, త్వరగా పడుకుంటే ఉదయాన్నే లేచి బయలుదేరదాం. అలాగేనండి. అత్తయ్య రండి. సావిత్రి, సైన్ చెయ్యి. చెయ్యి. రేపటి నుంచి నటించాల్సిన అవసరం లేదు కదా? ఏంటి జానకి, ఇంకా మీ సర్దటాలు అవలేదా? ఇదిగో అయిపోయిందండి. త్వరగా కానివ్వండి, బండి వెళ్ళిపోతుంది. అలాగలాగే. సావిత్రి, అల్లుడిగారేరమ్మా? చిన్న పనుండి ఇప్పుడే వస్తానని బయటికెళ్ళాను నాన్న. అదేంటమ్మా, ఊరికెళ్తుంటే సమయానికి అల్లుడిగారు లేకపోతే ఎలా? వెంటనే వస్తానన్నారు నాన్న. అదిగో వచ్చినట్లున్నారు, వెళ్ళి చూడమ్మా. సరే అమ్మా. జానకి, త్వరగా కానివ్వండి. అలాగేనండి. ఏమిటమ్మా, రాకూడని వ్యక్తి వచ్చినట్టు అలా చూస్తున్నావు? అదేం లేదు అంకుల్. ఎవరమ్మా? నాన్నా. రే గోపాల్, వాకిట్లో నిలబడ్డావేంట్రా? రా లోపలికి రా. ఎక్కడ్రా? సావిత్రి లోపలికి రానిస్తేనా? మిమ్మల్ని లోపలికి రానిచ్చేదేంటన్నయ్యా? తమాషాకి అన్నానులే అమ్మా. ఏంట్రా, కేసులు లేవాయేంటి? ఇంత తీరిగ్గా వచ్చావు? ఎందుకు లేవురా, పెద్ద కేసే ఉంది, దాని గురించి చెబుదామని వచ్చాను. నీ కేసుల గురించి వాడికి చెప్పేది ఏముంటుందబ్బాయ్? అది వీడికి చెప్పాల్సిన కేసేనమ్మా.
కేసులు గొడవలతో ఆయనకి సంబంధం ఏముందన్నయ్యా? ఏంట్రా ఉదయాన్నే అందరినీ భయపెట్టాలని వచ్చినట్టున్నావు? భయపెట్టాలని కాదులేరా, నీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. నువ్వు ఊరెళ్తున్నావు కాబట్టి ఓసారి కనిపించి వెళదామని వచ్చా. రా బాబు. నువ్వు కనిపించలేదేమిటా అనుకుంటున్నాను. బయటకు వెళ్ళావా? నువ్వు ఉంటే బావుంటుంది. రేయ్, కోర్టులో నీ మాటలతో ముద్దాయిల్ని తికమక పెట్టినట్టు మమ్మల్ని తికమక పెడుతున్నావేంట్రా? ముఖ్యమైన విషయం అన్నావు, అదేమిటో చెప్పు. చెప్పనా? చెప్పనా అని వాళ్ళని అడుగుతావేంట్రా? ముందు విషయం ఏంటో చెప్పు. కొత్తగా పెళ్ళయింది. పెద్దవాళ్ళు ఎవ్వరూ దగ్గర లేరు. వీళ్ల మధ్య ఏదైనా చిన్న సమస్య వస్తే ఎవరు తీర్చాలి? బంగారంలా ఉన్నారు, వాళ్ల మధ్య సమస్యలు ఎందుకొస్తాయన్నయ్యా? సిటీలో సమస్య అదమ్మా. పెద్దవాళ్లకు దూరంగా ఉంటారు. ఏ చిన్న సమస్య వచ్చినా దాన్ని మొదట్లోనే పరిష్కరించే పెద్దవాళ్లు ఉండరు. ఆ చిన్న సమస్య పెద్ద సమస్య అవుతుంది. ఎవరికో ఆ సమస్య వచ్చిందని అందరికి వస్తుందంటావా? వస్తే శుభమా అని ఏంటా మాటలబ్బాయ్? ఎన్నో కేసులు చూశాను కాబట్టి చెబుతున్నానమ్మా. అందుకే పెద్దవాళ్లు మీరు దగ్గర లేకపోయినా మేమున్నామన్న ధైర్యాన్ని ఇవ్వండి వాళ్ళకి. ఈ మాట చెప్పడానికిరా ఇంత భయపెట్టావు? నువ్వు ముందే అమ్మాయి ఇక్కడ ఉంటుందని చెప్పుంటే మా ఇంట్లోనే ఒక పోర్షన్ ఖాళీ చేయించి మా దగ్గరే పెట్టుకునేవాణ్ణి. ఇప్పుడు మాత్రం ఏమైందిరా? ఇక నుంచి నువ్వే చూసుకో. ఆ అవకాశం నాకిస్తారో లేదో. అవకాశం ఇచ్చేదేంటి? మీరేమైనా పరాయవాళ్ళా ఏంటి? సరేరా, అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నా. నా కూతుర్ని అల్లుణ్ణి జాగ్రత్తగా చూసుకో. మాకు ట్రైన్కి టైం అవుతుంది, బయలుదేరమా? అలాగే. మావయ్య, ఒక్క నిమిషం తీసుకోండి మావయ్య. ఏంటి బాబు ఇది? మీరు పేపర్ చదువుతున్నప్పుడు ఇబ్బంది పడ్డం చూశాను, అందుకే రీడింగ్ గ్లాసెస్ తెచ్చాను. అత్తయ్య, మీకోసం ఈ చీర తెచ్చాను. ఇప్పుడు ఇవన్నీ ఎందుకయ్యా? ఇప్పుడు ఇవ్వకపోతే ఎప్పటికీ ఇవ్వలేనేమో.
మా అమ్మ వచ్చేది చలికాలం కదా, అందుకే మీకోసం ఈ షాల్ తెచ్చాను. ఈ ముసల్దాని మీద ఎంత ప్రేమ మనవడా నీకు. అల్లుడిగా ఇవన్నీ నీకు మేం మర్యాదలు చేయాలి. మాకు నువ్వు తీసుకురావడం ఏంటి బాబు? నా అనేవాళ్లు లేకుండా పెరిగినవాణ్ణి. అలాంటిది నా కోసం నా వాళ్లుగా ఈరోజు ఈ ఇంట్లో అడుగుపెట్టిన మొదటి వ్యక్తులు మీరు. అత్తయ్య, మామయ్య, మా అమ్మ, అక్క, బావ, ఇంతమంది ఈరోజు నాకున్నారు. మీకోసం నేను ఏం చేసినా తక్కువే. ఏంటి మనవడా చిన్నపిల్లాళ్లాగా? అయ్యయ్యో, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. నీకోసం మేమెప్పుడూ ఉంటాం బాబూ. ఎప్పుడూ ఉంటారు, కానీ ఎక్కడో ఉంటారు కదా. ఎక్కడో ఏంటి బాబు? ఎప్పుడు కావాలంటే అప్పుడు రావా ఏంటి? మళ్ళీ మీరు రాకపోవచ్చు, వచ్చిన పరిస్థితులు ఇలా ఉండకపోవచ్చు. మేం రాకపోవడమేంటి బాబూ? నా జీవితంలో వచ్చే బంధాలకు అంత బలం లేదు. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాయి. బాబు బాబూ, బాబూ, ఏంటమ్మా అల్లుడి గారు అలా అంటున్నారు? చిన్న వయసులోనే అలా అందరికీ దూరం అయ్యారు కదా నాన్న, అది గుర్తొచ్చినట్టుంది. ఏంటండి ఇది? నా వాళ్ళనుకున్న వాళ్ళందరూ మనం విడాకులు తీసుకున్నాక నాకు పరాయి వాళ్లే కదా సావిత్రి. సారీ, ఏదో ఎమోషనల్ అయిపోయాను. అమ్మా నాన్న ఎదురు చూస్తున్నారు. పదండి. అల్లుడి గారు, గతంలో మీకు దూరమైన వాళ్ళని తిరిగి తీసుకురాలేకపోవచ్చు, కానీ మీకోసం మేమెప్పుడూ ఉంటాం. మీరలా బాధపడితే మా మనసుకు చాలా కష్టంగా ఉంటుంది. సారీ మావయ్య గారు, ఏదేదో మాట్లాడేశాను. పదండి, ట్రైన్కి టైం అవుతోంది. సావిత్రి, లగేజ్ తీసుకురా. అలాగేనండి. మనవడా, నువ్వలా బాధపడుతుంటే మాకు వెళ్ళబుద్ధి కావడం లేదు. ఓ పంజయ్, త్వరలో నువ్వు కూడా ఓ వారం రోజులు సెలవు పెట్టి అమ్మాయి నువ్వు మనూరు వచ్చేసేయండి. అందరూ సరదాగా ఉండొచ్చు, సరేనా? తప్పకుండా మా అమ్మ. మీ ఆరోగ్యం జాగ్రత్త. అందరిని అడిగానని చెప్పండి. అలాగే. అమ్మా, ఇలా ఇవ్వు. సావిత్రి, వెళ్ళొస్తామమ్మా. అల్లుడి గారు జాగ్రత్త. అలాగే నాన్న. వస్తావమ్మా, జాగ్రత్త. నీ ఆరోగ్యం జాగ్రత్త బామ్మ. అలాగేనమ్మా.
సావిత్రి, జాగ్రత్తమ్మా. వెళ్ళగానే ఫోన్ చే. అలాగే, నువ్వు కూడా ఫోన్ చేస్తూ ఉండమ్మా. రే వదరా. లేదురా, దగ్గరలో నాకు కాస్త పనుంది. అమ్మాయి చేతితో మంచి కాఫీ తాగి నెమ్మదిగా బయలుదేరుతాను. సరే. వెళ్ళొస్తానమ్మా. సావిత్రి, నీ చేత్తో ఒక కాఫీ ఇవ్వమ్మా. నీ చేత్తో మంచి కాఫీ ఇవ్వమ్మా. తప్పు చేసినప్పుడే భయమేస్తుంది. నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుస్తుంది. అందుకు నీ ముఖానికి పట్టిన చెమటే సాక్ష్యం. తప్పెప్పుడు చేశాకే తప్పు అని తెలుస్తుంది. చేసే దశలోనే తప్పు అని తెలిసిందంటే అది ఇంకా పెద్ద తప్పు అని అర్థం. ప్రాణ స్నేహితుడు కూడా నిజం చెప్పకుండా ఇలా నీతో మాట్లాడుతున్నాను అంటే వాడికి చెప్పడం కంటే ముందు నీకు చెప్పాలనిపించింది. నేరస్తుల మధ్య తిరిగి నేరాల గురించి ఆలోచించి వాటి గురించి వాదించి మా మనసులు కూడా మొద్దుబారిపోయి ఉంటాయి. నా స్నేహితుడు కూతురిగా కాదు, మొదట మిమ్మల్ని కోర్టులో చూసినప్పుడే ఇంత ప్రేమున్న వీళ్లు విడిపోవడమేమిటా అని బాధేసింది. ఎన్నో కేసులు చూశానమ్మా. కాల్చి హింసించేవాళ్లు, తాగొచ్చి కొట్టేవాళ్లు, కట్నం కోసం వీధుల్లోకి నెట్టేవాళ్లు, ఎంతోమంది, ఎన్నో కేసులు. అలాంటి కేసుల్లో విడాకులిచ్చినా తప్పులేదు. కాని నీ కేసు అలాంటిది కాదు. పెళ్లికి నట్టింట్లో వేసిన ముగ్గు కూడా చెరిగిపోయి ఉండదు. అప్పుడే విడాకులు విడిపోవడాలు ఏమిటమ్మా? ఇది సిల్లీగా అనిపించడంలా? కొత్త దారైనా 10 అడుగులు నడిచాకే ఆ దారిలో నడవడం కష్టమనిపిస్తుంది. నువ్వు కనీసం అడుగు కూడా వేయలేదు కదమ్మా, అప్పుడే అంత కష్టమనిపించిందా? రాక్షసుల్లాంటి భర్తల్ని భరిస్తూ ఈ దేశంలో ఎంతోమంది ఆడపిల్లలున్నారు. వాళ్ళు కూడా రాతరాసిన దేవుణ్ణి తిడతారే గాని తాళి కట్టిన భర్తను తిట్టరమ్మా. నీ భర్తలో చెడు చూద్దామన్నా కనిపించడం లేదు.
అలాంటి మంచి మనిషితో ఎందుకు విడిపోవాలనుకుంటున్నావో నాకు సమాధానం దొరకని ప్రశ్న. అత్తా మామ అంటే తమ కోసం వెలిసిన బ్యాంకు అనుకునే అల్లుళ్ళు ఉన్న ఈ రోజుల్లో మీ అమ్మా నాన్న ఊరెడుతుంటే నీ కళ్ళల్లో రావలసిన నీళ్లు తన కళ్ళల్లో వచ్చాయమ్మా. అతన్ని కేవలం 4 సార్లు చూసిన నాకే అతనేమిటో అర్థమయ్యాడు. నీకెందుకు అర్థం కావటం లేదో నాకు తెలియటం లేదు. అతను నిన్ను నీ కుటుంబాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు. విడాకుల అప్లికేషన్ మీద సంతకం పెట్టమంటే నువ్వు ఆలోచించలేదు గాని 5 అక్షరాల తన పేరు రాయడానికి అతని గుండె 50 సార్లు ఆగిందమ్మా. నాకు కూతురులాంటి దానివి కాబట్టి చెప్తున్నాను. ఒక్కటి గుర్తుంచుకోమ్మా, మనకిష్టం లేకపోయినా ఇష్టపడుతూ బ్రతికేదే జీవితం. కష్టమైనా ఇష్టంగా చేసుకునేదే కాపురం. నీ చేతికి ఉన్న 2 వేళ్లే ఒకలాగా ఉండవు. అలాంటిది 2 మనస్తత్వాలు ఒక్కటిగా కలుపుకొని కోట్ల మంది కాపురాలు చేస్తున్నారంటే కేవలం ఇష్టంతో కాదు, సర్దుకుపోయి. అదంతా నాకు అనవసరమని నువ్వు విడాకులు తీసుకుంటే నీ కాపురం గురించి గొప్పగా చెప్పుకుంటున్న నీ కుటుంబం ఏమవుతుందో ఆలోచించు. విడాకుల కోసం కోర్టు దాకా నడిచావు. కలిసి ఉండడానికి అతనితో 10 అడుగులు నడిచి చూడు. నువ్వు బావుంటావు, మీ వాళ్ళు బావుంటారు. ఆలోచించమ్మా. తీసేసేంత తప్పు నేనేం చేశాను? ఒకటి కాదు, చాలా చేశావు. సావిత్రి కనిపించట్లేదురా. కనిపించకపోవడం ఏంట్రా?